హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రువజాశ్విత తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో బొబ్బరి చిక్కుళ్ళు వచ్చినాయి కదా, వాటిని తీగలు ఇలా పైకి పాకించానండి. పూత చాలా ఎక్కువ వచ్చేసిందండి. వచ్చేసి వాళ్ళకే ఫుల్గా రాలిపోయిందనమాట. ఇప్పుడు లైట్గా కాయలు వచ్చినాయి. వీటిని కోతులు ఎక్కడ ఉంచట్లేదండి. ఇలా కాయటం మొదలుపెట్టిందంటే మొత్తం కోతులు వచ్చేసి తినేస్తున్నాయి అన్నమాట. అవి తినగా మిగిలిన కాయలండి. కొన్ని కాయలని ఆకులు వెనక్కి గట్టా దాచిపెడితే అవి ఎదిగినాయండి, లేకపోతే మొత్తం తినేసినాయి అనమాట. తర్వాత మళ్ళీ కొన్ని అయితే వచ్చినాయి. ఈ బొబ్బరి చిక్కుల్ని ఇప్పుడు కోసేస్తున్నానండి. కోసేసి కర్రీ అయితే వండుతాను. అంతకుముందు కొన్ని కాయలు కూడా కోసానండి, అవేమో కర్రీ వండేసాను. ఇది సెకండ్ టైం అన్నమాట. చూడడానికి పాదులు చిన్నగానే అనిపిస్తున్నాయి కానండి, కాయలు బాగానే వస్తున్నాయి. కోతుల గురించి సిల్లీగా అనిపించవచ్చు కానివ్వండి, ఎంత బాగా తింటున్నాయో. వచ్చి కాయలన్నీ ఒలుచుకుని మరీ తింటున్నాయి. వాటికి కనిపించకుండా కొన్ని అయితే దాచి ఆకుల వెనకాలకి దాచేస్తున్నాము. అయినా సరే అవి కనిపెట్టేస్తున్నాయండి. ఏదో రకంగా అయితే దానికి కనిపించిపోయి తినేస్తున్నాయి అన్నమాట. ఈ మధ్య ఎందుకో రావట్లేదు, రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాయి అనుకుంటాను. అవి వాటికి ప్లేస్ గుర్తుపెట్టుకుని మరీ వస్తున్నాయండి. ఈ బొబ్బరి చిక్కుడు పాదుల్ని కేరింగ్గా పెంచగలిగితే మనకు కావాల్సినన్ని అయితే ఈల్డ్ వస్తుందండి. ఇప్పుడైతే స్టార్టింగ్ టైం వల్లే ఇవైతే ఇన్ని వచ్చినాయి. పోను పోతుంది బాగా వచ్చి ఇంకా వస్తాయి. నేను కింద కూడా కుండీలో పెట్టుకున్నానండి, అది మేడ మీదకి పాకించాను అనమాట. నెక్స్ట్ టైం అది కూడా ఈల్డ్ వస్తుంది. ఇంకో ఇన్ని కాయలని అవి తినేసి ఉంటాయి. అవి తినగా మిగిలిన కాయలే ఇవ్వండి. మన మలబరీ ప్లాంట్ కూడా చూద్దాము. అది మొత్తం ఆ కొమ్మలన్నీ ప్రూనింగ్ చేసేసానండి. ఇప్పుడు మళ్ళీ చిగురులు వేసుకొచ్చినాయి. ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడిప్పుడే పండుతున్నాయి అన్నమాట. ఈ మల్బరీస్ చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కొమ్మలు కట్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు కాయలు వస్తూనే ఉంటాయండి. మల్బరీస్ చాలా బాగా వస్తాయి. చెట్టు చిక్కుడు కూడా పూత స్టార్ట్ అయిపోయిందండి. చాలా పూత అయితే వచ్చింది, కానీ వర్షాలకు మొత్తం కింద రాలిపోయింది. కొన్ని చిక్కుడుకాయలు అయితే వస్తున్నాయి, కాకపోతే వాటిని ఇప్పుడు కొయ్యనండి. ఇప్పుడైతే బొబ్బరి చిక్కుళ్ళే వండుకోవచ్చు. ఇంకొన్ని చిక్కుడుకాయలు కూడా వచ్చాక అవి ఇవి కలిపి వండుతాను. ఇప్పుడైతే బొబ్బరి చిక్కుడుకాయల కూర ఎలా సింపుల్గా వండుకోవాలో చూపిస్తాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు టమాటాలు, ములక్కాడలు, మన చెట్టు బొబ్బరి చిక్కుళ్ళు అన్నీ శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బొబ్బరి చిక్కుళ్ళు పైన లైట్గా పేర్లా పెట్టింది కదా, అందుకే మొత్తం బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. వాటిల్లోకి ములక్కాడ వేసుకుంటే బాగుంటుందండి, అందుకే ములక్కాడ కూడా వండుతున్నాను కలిపి. స్టవ్ మీద మొగుట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత
నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి, ఒక 5 మినిట్స్ అలా అనమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఈ ఉల్లిపాయల్లోనే మగ్గించాలండి. తర్వాత ఫైనల్గా ఈ ములక్కాడలో బొబ్బరి చిక్కుళ్ళు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ములక్కాడలో ఈ బొబ్బరి చిక్కుళ్ళు ఒకేసారి అయితే ఆయిల్లో మగ్గిపోతాయి. తర్వాత కావాల్సినంత పసుపు, ఒక స్పూను కారం, తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఈ బొబ్బరి చిక్కుళ్ళకి పట్టాలండి. పట్టిన తర్వాత ఆయిల్లోనే ఇలా మగ్గాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా మగ్గించడం వల్ల 50% వరకు అయితే కుక్ అయిపోద్ది అనమాట. ఇదిగోండి, వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ అయితే కుక్ అయిపోయింది. బొబ్బరి చిక్కుళ్ళ కూర చాలా బాగా కుదిరిందండి. లాస్ట్ ముద్ద వరకు కూడా చాలా టేస్టీగా అనిపించింది, ఇంకా తినాలనే అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉందన్నమాట. ఇదే అండి ఈరోజు మన వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.